విధంగా వాడతాం అంటే ఇది ఒకటి 5x అని ఫోమ్ మేకింగ్ ట్రాన్స్ఫర్ ఇది ఒకటి ఇది 10x అనమాట. దీనికంటే డబుల్ కెపాసిటీ ఉంటుంది. ఈ ఫోమ్ అనేది ఫోమ్ కంపౌండ్ ఉన్న ఫోమ్ టిన్ అనమాట. ఈ ఫోమ్ టిన్ ఏంటంటే దీని ద్వారా ఈ ఫోమ్ టిన్ ఉన్న ఫోమ్ కాంపౌండ్ ఉన్న ఫోమ్ టిన్ లో దీన్ని పెట్టేసి వాటర్ ప్రెజర్ ద్వారా ఆ ఫోమ్ అనేది ఇది టచ్ చేస్తుంది అనమాట. టచ్ చేసి వాటర్ దాని తర్వాత ఫోమ్ మిక్స్ అయ్యి మనకు ఫోమ్ కాంపౌండ్ మిక్స్ అయ్యి ఫోమ్ అనేది బయటకు వస్తుంది అనమాట. అది వాడి ఆ లిక్విడ్ ఆయిల్ పైన మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఏమొచ్చేది అంటారంటే ఇది బ్రెంచెస్ అనమాట. మన బ్రెంచెస్ ఏంటంటే మనం హోల్స్ అంటే సక్షన్ హోల్స్ మనం బిగించేటప్పుడు టైట్ చేయడానికి చేతితో కాకుండా దీన్ని వాడి టైట్ చేస్తున్నాం. ఇది స్ట్రైనర్ సింగ్ ఏంటంటే వెహికల్లోకి వాటర్ వాష్ చేసుకునేటప్పుడు చెత్త కానీ మట్టి కానీ లోపలికి రాకుండా ఈ స్ట్రైనర్స్ వాడి మనం ఫిల్టర్ చేస్తాం అనమాట వాటర్. ఇది వచ్చేసి ఫైర్ ఫిల్టర్. ఇది సీలింగ్ ఏదైనా సీలింగ్ బ్రేక్ చేయడానికి ఇది వాడతాము. ఇది ఫైర్ ఫిల్టర్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా డ్రై గ్యాస్ ఫైర్ అయినప్పుడు మన వాటర్ని కాకుండా చెట్ల కొమ్మల ద్వారా కానీ లేదంటే ఈ ఫైర్ ఫిల్టర్ ద్వారా కానీ ఉపయోగించి మనం ఫైర్ని కంట్రోల్ చేస్తాం. ఈ వారం రోజులు అనేది ఇక్కడ ఫైర్ స్టేషన్ పరిధిలో ఒక స్టాల్ ఏర్పాటు చేసాం అనమాట. ఈ స్టాల్లో ఏంటంటే మనం అగ్ని ప్రమాదాన్ని నివారించే సమయంలో మరియు రెస్క్యూ కాల్స్ సమయంలో దాంట్లో ఎమర్జెన్సీ కాల్స్ సమయంలో వాడే పరికరాలని ఈ స్టాల్లో మనం ప్రదర్శించడం జరిగిందనమాట. ఈ స్టాల్ కూడా ఏంటంటే 14th నుంచి 28th వరకు అందుబాటులో ఉన్నాం. దీనిలో భాగంగా ఏంటంటే మనకు ఇక్కడ 20,000 సిమెంట్ కెపాసిటీ ఉన్న ఒక లైట్ అనమాట. ఇదేంటంటే రాత్రి సమయంలో మనం అగ్ని ప్రమాదంలో కానీ రెస్క్యూ ఆపరేషన్లో కానీ మనకు లైటింగ్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాంట్లో మనం దీన్ని వాడి మనం ఆపరేషన్ని కంటిన్యూ చేయించడానికి. ఇది వచ్చేసి నైలాన్ కాటన్ రోప్తో దగ్గర ఇది పాతాల గంట నుంచి ఏంటంటే ఈ రోప్ సహాయంతో పాతాల గంట కట్టేసి నీటిలో బావిలో మునిగిపోయినా ఎవరైనా మునిగిపోతే వాళ్ళని ఖర్చు చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం అనమాట. వాళ్ళకి వేసుకున్న బట్టలకు కానీ శరీర భాగాలకు ఎక్కడైనా ఈ పాతాల గంట తాకితే మనం బయటికి రావడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మనం రెస్క్యూ ఆపరేషన్ నీటిలో జరిగే రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లైఫ్ జాకెట్ అనేది బియర్ చేసి మనం నీటిలో సర్చ్ ఆపరేషన్ చేస్తాం అనమాట. ఇది లైఫ్ జాకెట్. ఇది హ్యామర్ వచ్చేసి మన ఫైర్ ఫైటింగ్ లో కానీ మనకు బ్రేక్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఈ షవెల్ వచ్చేసి ఏంటంటే మనము ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా షవెల్ మనం తీసి అంటే ఉప్పలాగా మనం ఒకవేళ సపోజ్ గడ్డి వాహన ప్రమాదం జరిగినప్పుడు దాన్ని దూరం చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇది వచ్చేసి స్ట్రెచర్ వచ్చేసి బాధితులను దీనిలో తీసుకోవడానికి ఉపయోగించాము. ఇది వచ్చేసి బోల్ట్ కట్టర్ మీన్స్ ఏంటంటే మనం డోర్ని బ్రేక్ చేసేటప్పుడు కానీ ఏదైనా వాహనాలు యాక్సిడెంట్ అయినప్పుడు దాంట్లో ఉన్న పార్ట్స్ని కట్ చేయడానికి కానీ ఉపయోగిస్తాము. దానికంటే ఇది అడ్వాన్స్ వచ్చేసి ఏంటంటే కాంబిట్. దీని సహాయంతో మనం ఏంటంటే అంటే భారీ ఇనుప చుక్కలను కట్ చేయొచ్చు. అదేవిధంగా ఏంటంటే గ్యాప్ కూడా చేయొచ్చు. స్ప్రెడ్ చేసేసి మనం గ్యాప్ కూడా చేయొచ్చు. ఏదైనా వాహనంలో కానీ ఎక్కుంటుందంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే వుడెన్ కట్టర్. మనకి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ ఏదైనా ఆటంకం ఏర్పడుతుందంటే దీని ద్వారా కట్ చేసుకుంటే మనం ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి పీపీఈలో భాగంగా పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ లో భాగంగా ఈ అగ్నిమాపక బట్టలు అధికారులు దీన్ని బియర్ చేస్తాం అన్నమాట. ఏంటంటే అగ్ని ప్రమాదాలు లేనప్పుడు కింద వేడి ఉండడానికి అవకాశం ఉంటుంది. నిప్పు రవ్వల మీద కూడా నడవడానికి సందర్భం వస్తుంది కాబట్టి దాని సమయంలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి ఏంటంటే బిఎస్ఎల్ బ్రీతింగ్ అపరేటర్ సెట్. ఇది ఏం చేస్తారంటే ఎక్కువ పొగ నిండి ఉన్న ప్రాంతంలో వీళ్ళంటే లోకల్ ప్రాంతంలో ఏదైనా హౌస్ హోల్డ్ ఫైర్స్ కానీ ఏదంటే అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో పొగ ఎక్కువగా నిండి ఉంటుంది. దాని తర్వాత ఆక్సిజన్ అనేది తక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి దీన్ని వేర్ చేసి మనము ఫైర్ ఫైట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇది బిఎస్ఎస్. దాని తర్వాత వచ్చేసి ఫేస్ మాస్క్. దాని తర్వాత పికాక్స్ అనమాట. పికాక్స్ ఇది డ్రాగన్ లైట్ ఏంటంటే మనము నైట్ సమయంలో సర్చ్ చేయడానికి. ఇది క్రోబార్. ఇది వచ్చేసి ఏంటంటే హైడ్రాలిక్ బ్రేకర్ అనమాట. హైడ్రాలిక్ బ్రేకర్ ఏంటంటే దీన్ని కూడా ఏంటంటే డోర్ బ్రేక్ చేయొచ్చు. వాహనం అంటే బ్రేక్ చేయడానికి ఏదైనా దాన్ని బ్రేక్ చేసి చేయడానికి. ఇది వచ్చేసి హ్యాండ్ సా. ఇది వచ్చేసి డెలివరీ హోస్ అనమాట. డెలివరీ హోస్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ సమయంలో మనకు వెహికల్ నుంచి ఫైర్ గ్రౌండ్కి వాటర్ని డ్రా చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇది కూడా వచ్చేసి ఇదేంటంటే మనము
హోల్ బ్యాండేజ్ అనమాట. ఒకవేళ ప్రమాదం జరిగిన అగ్ని ఫైర్ మ్యాన్ మనం వాడేటప్పుడు ఏదైనా ఈ హోల్స్ బట్టి దీన్ని ఉపయోగించి మనం దాన్ని వాటర్ లీక్ కాకుండా యూజ్ చేస్తాం అనమాట. ఇది ఫైర్ మ్యాన్ హెల్మెట్ అనమాట. ఇది మనం ధరించడం వల్ల ఇన్సైడ్ ఫైర్ ఫైట్ తీసినప్పుడు ఏదైనా తల మీద పట్టగానే మనం సేఫ్ సైడ్ ఉండడానికి, దాని తర్వాత అదేవిధంగా చీకటి ఉంటేనంటే వెళ్తురు రావడానికి లైట్ కూడా ఉంటుంది అనమాట. విత్ లైట్ అనమాట. వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచ్ పైప్స్ అనమాట. ఇది గన్ మెటల్ బ్రాంచ్, ఇది లాంగ్ బ్రాంచ్, దాని తర్వాత ఇది వచ్చేసి డిఫ్యూజర్, ఇది రివాల్వింగ్ బ్రాంచ్. రివాల్వింగ్ బ్రాంచ్ ఏంటంటే మొత్తం దట్టమైన పొగ నిండా ఉంది. దాని తర్వాత ఎక్కడ ఫైర్ అనేది ఆర్జిన్ ఏదని మనకు తెలియకపోతే ఫైర్ది దీన్ని వాడడం వల్ల 360 degrees వాటర్ స్ప్రే చేస్తుంది. ఆ పొగని కట్టడి చేస్తుంది. ప్రమాదం కూడా ఎక్కడున్నా కానీ, అంటే అగ్ని అనేది ఎక్కడున్నా కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ట్రిపుల్ పర్పస్ నాది. దాని తర్వాత ఇది ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ బ్రాంచ్ పైప్ అనమాట. ఇది హ్యాండ్ కంట్రోల్ అనమాట. ఇది వాడేటప్పుడు మనం చేతి దగ్గర వాటర్ కూడా ఆఫ్ చేస్తూ ఆ ప్రెషర్ని కూడా ఇక్కడనే కంట్రోల్ చేస్తూ దీని ద్వారా ఒక కట్టెన్ జస్ట్ స్ప్రింక్లింగ్ ద్వారా కూడా వాటర్ 3 రకాలుగా వాడి వాటిని కంట్రోల్ చేస్తాం. ఇది ఫాగ్ నాజిల్. ఈ ఫాగ్ నాజిల్ కూడా ఏంటంటే ఒక జెట్ వస్తుంది, ఫాగ్ లెక్క కూడా వాటర్ అనేది స్ప్రే చేస్తుంది అనమాట. దాని తర్వాత అదేవిధంగా మనము ద్రవ పదార్థ లిక్విడ్ పైప్స్ అయినప్పుడు కూడా ఫోమ్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు మల్లికార్జున్. నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ స్టేషన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఈ అగ్నిమాపక శాఖలో ఏప్రిల్ 14th నుంచి 20th వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేవి నిర్వహిస్తున్నాం అనమాట. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ప్రోగ్రాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే 1944 ఏప్రిల్ 14th నాడు బాంబే డాక్ యార్డ్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనమాట. ఒక షిప్లో ఆమ్నేషన్, దాని తర్వాత కాటన్ బేల్స్ తీసుకుపోయే సమయంలో అనుకోకుండా కాటన్ బేల్ దగ్గర చిన్న అగ్ని ప్రమాదం సంభవించి అవి పేలుడు పదార్థాలు ఉన్న ఆమ్నేషన్ ఉన్న కంటైనర్ కూడా పాకడం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది అనమాట. దీంట్లో 66 మంది అగ్నిమాపక భటులు, దాంతోపాటు అధికారులు, అదేవిధంగా కొన్ని వందల మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంఘటన జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14th నుంచి 28th వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క ప్రెమిసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇండస్ట్రీస్ అని ఒక్కొక్క ప్రెమిసెస్లో ఒక్కొక్క అవగాహన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ అగ్నిమాపక శాఖలో ప్రతి శుక్రవారం అనేది కంపల్సరీ ఒక అగ్నిమాపక ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంతోపాటు ఈ కొంతకాలం నుండి ప్రతి శుక్రవారమే కాకుండా ప్రతిరోజు కూడా మనం అగ్ని ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారండి? ఏ అంశాల పట్ల? ఏ అంశాలు అంటే మనం ఒక్కొక్క ప్రెమిసెస్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో హౌస్ హోల్డ్ ఫైర్స్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని తర్వాత ఇండస్ట్రీస్లో అయితే ఎటువంటివి తీసుకోవాలి, హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అటువంటి ప్రదేశాలలో సామాన్య ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ప్రాణాలను మరియు దాని తర్వాత ఆస్తిని ఏ విధంగా కాపాడుకోవాలనేది మేము చూపిస్తున్నాం అన్నమాట. ఫారెస్ట్లు ఉంటాయి, ఇప్పుడు అడవులను సంరక్షించడానికి అగ్నిమాపక శాఖ ద్వారా మీరు ఎటువంటి సూచనలు ఇవ్వాలి? అంటే సాధారణంగా మనం అటెండ్ అయ్యే ఫైర్ కాల్స్ ఏంటంటే మన వెహికల్ వెళ్ళేంత వరకు వెళ్ళి ఫైర్ కాల్స్ అటెండ్ అవుతున్నాం. ఫారెస్ట్లో అయిన ఫైర్స్ కూడా మనం వెళ్తున్నాము. బట్ ఏంటంటే వెహికల్ని తీసుకెళ్ళలేం కాబట్టి ఫైర్ బీటింగ్ అంటే చెట్ల కొమ్మలు తీసుకొని కానీ, లేదంటే మన దగ్గర ఫైర్ బీటర్స్ ఉంటాయి వాటిని తీసుకొని కానీ ఫారెస్ట్లో అయ్యేది మెజారిటీ ఏంటంటే ఎండుగడ్డియే కాలిపోతుంది కాబట్టి చెట్ల కొమ్మల ద్వారా దాని మీద కొడుతూ దాన్ని ఫైర్ అనేది కంట్రోల్ చేస్తుంటాం. ఫైర్ గ్యాప్స్ అనమాట. ఒక దగ్గర అయిన ఫైర్ ఇంకొక దగ్గరికి పోకుండా మధ్యలో చిన్న గ్యాప్ చేసేసి ఫైర్ని అక్కడికే పుట్టప్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం అనమాట. అదేవిధంగా ఏంటంటే మనం హౌస్ హోల్డ్ ఫైర్స్ జరిగినప్పుడు అంటే హౌస్ హోల్డ్ కానీ సక్రమంగా పెట్టుకోవాలి, ఇళ్ళని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఒక దగ్గర అయిన ఫైర్ అనేది పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఇంకొక ప్రాంతానికి అది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు కానీ లైటర్లు కానీ ఎటువంటివి కూడా వాళ్ళకి అందజేయరాదు. కాల్చిన సిగరెట్లు బీడీలు ఉంటారంటే వాటిని పూర్తిగా ఆర్పివేసే పడేయాలి. ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలని ఉపయోగించాలి. ఇంట్లో వాడాలంటే పాడైన వైర్లను వాడరాదు. లూజ్ వైర్లను అసలు ఉపయోగించాలి. అదేంటంటే దాని ద్వారానే చిన్న స్పార్క్ వచ్చేసి చిన్న ఫైర్ కాస్త పెద్దది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టపాసులు కానీ మనం దీపాలు చేసుకున్న టపాసులు కానీ ఇంట్లో స్టోర్ చేయరాదు. ఏదైనా ఉంటే అప్పుడే వాడేసి అది పూర్తిగా అయిపోయేటట్టే చూసుకోవాలి, కానీ ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఏదైనా ప్రమాదం జరిగినా కానీ మనం ప్యానిక్ గురి కాకుండా ఒకవేళ మనం ఆర్పగలిగేటట్టు ఉంటేనంటే ఆర్పాలి, లేదంటే అగ్నిమాపక శాఖకు తెలియజేస్తే వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తారనమాట. వంటగదిలో ఎట్లా అంటేనంటే సిలిండర్ ఏంటంటే సిలిండర్
కిందనే పెట్టుకోవాలి. దాని పక్కన ఎటువంటి మండే పదార్థాలు కానీ అడిషనల్ సిలిండర్ కానీ పెట్టుకోరాదు. ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్టు మనం గమనిస్తే ఏం చేయాలంటే కిటికీలు తలుపులు తెరిచేసి లీక్ అయిన గ్యాస్ బయటికి పోయేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ఎటువంటి స్పార్క్ వచ్చే పనులు మనం చేయాలంటే లైట్ వేయడం కానీ, లేదంటే ఏదైనా ఫోన్ వాడడం కానీ, ఫోన్ టార్చ్ వాడడం కానీ, అటువంటి చేయడం కానీ, చిన్న స్పార్క్ వచ్చినా కానీ లీక్ అయిన గ్యాస్ మండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి మనం చేరాలన్నమాట. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఏంటంటే అగ్నిమాపక పరికరాలలో కంపల్సరీ నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ప్రకారం మనము అమర్చుకోవాలి. దాని తర్వాత సెట్ బ్యాక్స్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క జియో 168 ప్రకారం సెట్ బ్యాక్స్ పెట్టుకొని ఫైర్ క్యాప్ అంటే సెట్ బ్యాక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ బిల్డింగ్ లో అయినా ఫైర్ బయటకు పోకుండా ఉంటుంది, బయట అయిన ఫైర్ ఈ బిల్డింగ్ స్ప్రెడ్ కాకుండా. ఈత కానీ సరదా కొరకు కానీ ఈత పడి వారిలో చనిపోవడం అటువంటి జరుగుతున్నాయి కదా, మీ తరపు నుంచి మీరు ప్రజలకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఏం ఈ మధ్య ఏమైతుందంటే సరదా కోసము నీటి కొలనులు అంటే బావిలో కానీ చెరువులో కానీ వెళ్ళి ఈత పడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మేజర్గా ఏం చేస్తుందంటే ఈత రాని వాళ్ళు కూడా ఆ లోతుని అంచనా వేయకుండా నీటిలో సరదా తిరగడానికి సేద తిరగడానికి వెళ్తుండ్రు. ఆ లోతుని అంచనా వేయకుండా మునిగిపోతున్నారు. ఈత రాదు కాబట్టి మునిగిపోతున్నారు. రెండోది వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఫిట్స్ వచ్చి ఆ నీళ్ళలో ఈత వస్తుంది వాళ్ళకి. బట్ ఏంటంటే నీళ్ళలో ఉన్నప్పుడు ఆ తక్కువ ఉష్ణోగ్రత చల్లగా నీళ్ళు ఉండడం వల్ల ఫిట్స్ వచ్చి వాళ్ళు నీళ్ళలోనే మునిగిపోవడం జరుగుతుంది. మూడోది వచ్చేసి లోపల ఉన్న రాళ్ళని కానీ బండ రాళ్ళని కానీ అంచనా వేయకుండా డైవ్ చేస్తున్నారు. డైవ్ చేసి కూడా తలకు బలంగా దెబ్బలు దాటి పాడేసరి లోపలనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈత సరదా అంటే ఈత కోసం వెళ్ళే వాళ్ళు వాళ్ళకు ఈత వస్తేనే నీళ్ళలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. లోతు అంచనా వేయకుండా ఈత రాని వాళ్ళు నీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈత వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని ఈత పడడానికి ప్రయత్నించండి. డైవ్ చేయడం కానీ, లేదంటే లోతు అంచనా వేయకుండా లోపలికి వెళ్ళడం కానీ, అంటే పర్ఫెక్ట్ గా ఈత రాకుండా నీటిలోకి వెళ్ళకుండా ప్రయత్నించండి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చేపలు పట్టడానికి కూడా వెళ్తున్నారు. చేపలు పట్టడానికి గాలాలు వెళ్తున్నారు. ఆ గాలానికి చిక్కే లోపల మునిగిపోతున్నారు అనమాట. అది కూడా జాగ్రత్తలు తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాలని సూచిస్తున్నారు.